ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో కీచక పర్వం, నరరూప రాక్షసుల అరాచక వికృత తాండవం ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయినటువంటి పరిస్థితి. అయితే వీటిలో బయటికి వచ్చేవి కొన్ని, రానివి అనేకం. ధైర్యంగా కొందరు మహిళలు బయటికి వచ్చి తమపై జరిగినటువంటి అకృత్యాలను, అరాచకాలను, దౌర్జన్యాలను, మానభంగాలను, శారీరక మాన ప్రాణాల దోపిడీని వీటిని చెప్పగలుగుతున్నారు. కొంతమంది చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే కిరాతక పర్వానికి ఒడిగడుతున్నది ఎవరు? కిరాతక పర్వంలో ముఖ్యంగా పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు? ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వ కాలంలో కొన్ని అభియోగాలు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంది, దానిపైన ఆ అభియోగాలపైన రోజుల తరబడి చర్చలు జరిపిన మీడియా ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తోంది? అప్పట్లో గోరంట్ల మాధవ్ ఒక ఎంపీ, అతని వీడియోలంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసిందంటూ రకరకాల విమర్శలు చక్కర్లు కొట్టాయి. పార్లమెంట్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత మంత్రి అంబటి రాంబాబు పైన, లేదా మరొకరు అవంతి శ్రీనివాస్ పైన, ఇక్కడెక్కడా కూడా ఏ మహిళ బయటికి వచ్చి తన పైన ఈ రకమైన దౌర్జన్యం జరిగిందని కానీ, లేకపోతే తన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని కానీ ఎక్కడ కేసు పెట్టిన దాఖలాలు గోరంట్ల మాధవ్ కేసులో, అంబటి రాంబాబు కేసులో, అవంతి శ్రీనివాస్ కేసులో లేవు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక నేరుగా కేసులు పెడుతున్నప్పటికీ బయటికి వచ్చి తమపై జరిగినటువంటి అకృత్యాలను తెలియజేస్తున్నప్పటికీ ఒక మహిళ హోంమంత్రిగా పాలన కొనసాగుతున్నప్పటికీ దేని మీద చర్యలు లేవు. కాళహస్తిలో జనసేన పార్టీకి సంబంధించిన వినూత తన నగ్న చిత్రాలను తీశారని, వాటిని సర్క్యులేట్ చేశారని, తనను పూర్తిగా వ్యక్తిగత అంశాలను హననం చేస్తూ, వ్యక్తిత్వ హననం చేస్తూ, రాజకీయంగా పతనం చేయడానికి కుట్రలు జరిగాయని వాపోయినా ఎక్కడా చర్యలు లేవు. కోనేటి ఆదిమూలం ఒక ఎమ్మెల్యే, ఆయన పైన నేరుగానే ఒక మహిళ వీడియో సాక్ష్యాలతో సహా బయటకు వచ్చి మాట్లాడినా ఎక్కడ చర్యలు లేవు. అదే కాదు, అనేక అంశాలపైన ఒక బాలికను ఏడాది పాటు బంధించి కొందరు యువకులు పలుమార్లు ఆమెను మానభంగం చేసి ప్రెగ్నెన్సీ వచ్చాక వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరొక బాలికను, మైనర్ బాలికను పలుమార్లు చిత్రహింసలు పెట్టి శారీరకంగా వాడుకొని చంపేసిన పరిస్థితి. 8 ఏళ్ల బాలిక ముచ్చుమరిలో ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపేసిన పరిస్థితి. నడి రోడ్డు మీద నరికేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ అరాచకం, చిత్రహింసలు? మరి రాష్ట్రం మోగపోయిందా? ప్రజలందరూ నిద్రపోతున్నారా? అర్థం కానిటువంటి పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా బాధితురాలు నేరుగా బయటకు వచ్చి ఒకవేళ ఫిర్యాదు చేసి ఉంటే, ఉదాహరణకి ఒక ఛానల్, టీటీడీకి సంబంధించిన ఒక ఛానల్ చైర్మన్పై ఒక మహిళ ఫిర్యాదు చేశారు అప్పట్లో పోలీస్ స్టేషన్లో. వెనువెంటనే జగన్మోహన్ రెడ్డి ఆ చైర్మన్ని పదవి నుంచి తొలగించారు. తర్వాత ఆయన పార్టీ మారారు, ప్రతిపక్షంలో చేరారు. ఆ పక్షం ఏంటో ఇప్పుడు జనానికి అందరికీ అర్థమవుతోంది. మనం మొన్న కూడా అనుకున్నాం, అన్నమంతా పట్టుకోక్కర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే మొత్తం అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. ఇవాళ
గ్లాస్ పార్టీకి సంబంధించిన జాతకాలన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఒక 4-5 రోజుల క్రితమే ఆ పార్టీ ఒక నోట్ విడుదల చేసింది, అఫీషియల్ నోట్. తమ పార్టీ నాయకులపైన, ఎమ్మెల్యేలపైన, ప్రజాప్రతినిధులు, ఇతరులపైన కుట్రలు జరుగుతున్నాయి. కొంతమంది మహిళలు ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడచ్చు, తమను మానభంగం చేశారనొచ్చు, రేప్ చేశారనొచ్చు, చిత్రహింసలు పెట్టారనొచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. తిరుపతిలో లక్ష్మి అనే ఒక మహిళ ఎంత తీవ్రంగా ఆక్రోశించిందో అందరికీ తెలుసు. ఆమెపైనే కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. కాళహస్తి వినూత, తిరుపతి లక్ష్మి, వీళ్ళందరూ కూడా ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే శారీరక దాడులకు గురయ్యారో, చిత్రహింసలకు గురయ్యారో, వీళ్లపైనే కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ఆయన దాష్టీకం, ఆయన కిరాతక పర్వం, ఆయన ఎంతగా ఒక మహిళను, ఒక యువతిని వేధించి నరకం చూపించాడో ఆమె స్వయంగా తన వీడియోలో తెలియజెప్పినటువంటి పరిస్థితి. ఆమె ప్రభుత్వ ఉద్యోగి. ఆమె కేవలం ఫేస్బుక్ ద్వారా కంగ్రాట్స్ చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆమెతో చనువు పెంచుకొని ఆమె పైన బలాత్కారం జరిపి, ప్రతిరోజు జరిపి, దాదాపు 5 సార్లు అబార్షన్ చేయించి, భర్తకు విడాకులు ఇస్తావా లేదా అని ఒత్తిడి చేసి, చివరికి ఆమె భర్తతో విడిపోయాక, ఆ భర్త కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయాక, 3-4 ఏళ్ల పిల్లగాడిని తీసుకొని వెళ్ళిపోయాక, ఇవాళ ఆమెను ఒంటరిని చేసి నడి రోడ్డులో నిల్చోబెట్టి నీకు నాకు సంబంధం లేదని ఎంత దగాకోరు మాటలు మాట్లాడుతున్న ఒక ఎమ్మెల్యేని గురించి ఆ పార్టీ ముందే కళ్ళు తెరిచిందా? ఎందుకంటే ఆమె ఇంతకు ముందే ఈ విషయాలను ఎవరి ద్వారా అయినా ఆ పార్టీ అధినేతకు తెలియచేసి ఉండొచ్చు. అందుకనే 4-5 రోజుల క్రితం ఆ రకమైన ఒక అఫీషియల్ నోట్ ప్రకటన ఆ పార్టీ ప్రతినిధులు విడుదల చేసి ఉండొచ్చని ఇప్పుడు మరి అందరికీ అనుమానం కలుగుతోంది. ఒకటి కాదు, పార్టీకి సంబంధించి అనేక రకాల అరాచకాలు, కిరాతక పర్వాలు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతినిత్యం జరుగుతున్నటువంటి ఈ ఘోరాలపైన, ఈ నేరాలపైన, వీటిపైన ఎక్కడైనా యాక్షన్ ఉందా? ఎక్కడైనా హోంమంత్రి ఈ రకమైన యాక్షన్ తీసుకున్నామని చెప్పగలరా? లేదే. అదే చేయని నేరాలకి మరి ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని నెలల తరబడి జైళ్లలో మరి మగ్గేలా చేస్తున్నటువంటి కిరాతక చట్టం నడుస్తుంది. అమానుషమైనటువంటి పాలన కొనసాగుతోంది. ఇక్కడే ఈ అంశాలపైనే, ఇలాంటి విషయాలపైనే కేంద్రం కూడా ఆరా తీస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రజల్లో చులకనైపోతున్నటువంటి మరి కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పులు సరిదిద్దుకోవడానికి ఏ రకమైన ప్రయత్నం జరిగినట్టుగా లేదు. ఇవాళ వైఎస్ఆర్సీపీ లేదన్నా, కాదన్నా, వద్దన్నా ఈ అంశాన్ని మరి భుజాన వేసుకోక తప్పదు. ఎందుకంటే ఒక మహిళ నేరుగా మీడియా ముందుకు వచ్చి ఒక వీడియో విడుదల చేసి తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆవేదన రూపంలో వెల్లడించినప్పుడు ప్రతిపక్షం ఇలాంటి వాళ్ళ పక్షాన నిలబడక తప్పదు. ఖచ్చితంగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. తద్వారా బాధితులకు అండగా నిలబడటమే కాకుండా బాధితుల తరపున పోరాటాన్ని కూడా కృషి చేయాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు చూస్తున్నాం రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని కిరాతకాలు జరుగుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ మహిళలే టార్గెట్ అవుతున్నారు. అందున బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలే టార్గెట్ అవుతున్నారు. చాలామంది మహిళలు బయటికి చెప్పుకోలేకపోతున్నప్పటికీ చాలామందికి ఈ రకమైనటువంటి అవమానాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని పోలీసులు పట్టించుకోకపోవటం అనేది ఏమిటో అర్థం కానటువంటి విషయం.
ముఖ్యంగా వినూత కేసులో ఏం చేశారు పోలీసులు, అట్లాగే తిరుపతి లక్ష్మీ కేసులో ఏం చేశారు పోలీసులు. ఇవాళ ఈ రైల్వే కోడూరుకు సంబంధించిన ఈ బాధితురాల విషయంలో పోలీసులు స్పందించిన తీరేంటి? పోలీసులు ఎందుకు స్పందించకూడదు? సుమోటోగా కేసు ఎందుకు తీసుకోకూడదు? న్యాయమూర్తులైనా తీసుకోవచ్చు, పోలీసులైనా సుమోటోగా కేసు తీసుకోవచ్చు, ఆ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయవచ్చు. ఆమె సాక్ష్యాలు 1-2 సాక్ష్యాలు కాదు, అనేక సాక్ష్యాలు ఆమె బయటపెడుతోంది. వాళ్ళిద్దరూ మరి ఒంటరిగా ఉన్నటువంటివి, అట్లాగే అతని నగ్న చిత్రాలు, ఆమెను కూడా వేధించినటువంటి చిత్రాలు, ఇవన్నీ కూడా సాక్ష్యాలతో సహా ఆమె మీడియా ముందుకు వచ్చారు. ఇన్ని చెబుతున్నా, ఇన్ని విషయాలు బయటకు వస్తున్నా మరి ఆ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఏ పార్టీకి చెందినవాడో అందరికీ తెలుసు. ఆ పార్టీ అధినాయకుడు మాత్రం మరి ఎందుకని మౌనంగా ఉంటున్నారో అర్థం కాదు. ఆయన చెప్పే మాటలు, చేసే చర్యలు ఎక్కడా పొంతన ఉండవు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం అంటాడు. వైసీపీ పాలనలో 32,000 మంది అమ్మాయిల్ని మొత్తం తీసుకెళ్ళి నరకం చూపించారు, వ్యభిచార కూపాలకు అమ్మేశారంటాడు. మరి ఈ ప్రభుత్వం వచ్చాక ఎంతమందిని విడిపించారనేది చెప్పడు. ఇప్పుడు ఈ రకమైన అకృత్యాలు బయటకు వచ్చిన తర్వాత దీని మీద మౌనమే తప్ప ఎక్కడ ఈ రకమైన చర్య తీసుకున్నాం? నిందితుడిని అరెస్ట్ చేశాం, ముందు నిందితుడిని అదుపులోకి తీసుకోవాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. ఆమె స్పష్టంగా వీడియోనే విడుదల చేసింది కదా, ఇంకంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అయినా సరే ఎక్కడా కూడా చర్యలు లేవు, ఉండవనేది భావన. కోనేటి ఆదిమూలం విషయంలో కూడా అదే జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి సందర్భాల్లో రహస్యంగా వారిని పిలిపించి మాట్లాడి రాజీ చేసి పంపిస్తున్నారన్న వార్తలు కూడా వినపడుతున్నాయి. ఆయన రాజీలు చేయడంలో రాజకీయంగా ఆరితేరిన వ్యక్తి అందరికీ తెలుసు. అధికారులపైన ఎమ్మెల్యేలు తిరగబడ్డా, ఎంపీలు తిరగబడ్డా, చేసుకున్న రాజీ చేయించడంలో ఆయన ఘనాపాటి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయిల విషయంలో, ఈ అభాగ్యుల విషయంలో, ఇలాంటి అకృత్యాలు జరిగిన సందర్భాల్లో రాజీ చేయించడానికే ఆయన తన రాజకీయ చతురతనంతా ప్రయోగిస్తున్నాడని భావించాలి. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలకు ఇవి ఆనవాళ్లుగా, మచ్చుతునకలుగా మారిపోతున్నాయి. వీటికి సంబంధించినటువంటి చర్యలు మాత్రం ఉండట్లేదు. ఇవి కొంతకాలం చర్చనీయాంశాలుగా ఉంటాయి, ఆ తర్వాత కాలగమనంలో కనుమరుగైపోతాయి. మనం ఏం మాట్లాడకుండా ఉంటే సరిపోతుందన్న భావన ఈ పార్టీల అధినేతల్లో కనబడుతోంది. అందుకంటే మౌనాన్ని ఆశ్రయించి మొత్తం వ్యవహారాన్ని మరుగున పడేలా చేయటం వీళ్ళ యొక్క రాజనీతిగా కనపడుతోంది. చూద్దాం, ఈ కేసులో కూడా, రైల్వే కోడూరు కేసులో కూడా ఏం జరగబోతుందో, ఏ రకమైన చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోబోతుందో చూద్దాం. ఛానల్ వీక్షకులకు ధన్యవాదాలు. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్తో హైప్ చేయండి.